తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఆయుష్మతి భవ. సార్, ఏ నక్షత్రం వాళ్ళ ఐశ్వర్య దేవత ఎవరు, ఎలా పూజిస్తే ఐశ్వర్యం వారి ఇంట తాండవిస్తుంది అనేది సవివరంగా తెలియజేస్తూ ఉన్నారు. అశ్విని భరణి గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇక కృతికా నక్షత్రం, ఈ కృతికా నక్షత్రం జాతకులకి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి ఆ స్వరూపం ఏది సార్? తప్పకుండా అమ్మా. కృత్తికా నక్షత్ర జాతకులకి ఐశ్వర్య దేవత గౌరీ శంకరులు. ఈ గౌరీ శంకరుల ఆరాధన కృత్తికా నక్షత్ర జాతకుల్ని మహర్జాతకులుగా తీర్చిదిద్దుతుంది. అత్యంత సంపదని, ఐశ్వర్యాన్ని, ఆయురారోగ్య ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది. కనుక వీరు తప్పనిసరిగా ప్రతిరోజు గౌరీ శంకరుల్ని పూజించాలి. గౌరీ శంకరుల్ని ఏ విధంగా పూజించాలి? అమ్మవారి గౌరీ అష్టోత్తరం ఉంటుంది, శివాష్టోత్తరం. అవును. ఈ రెండు నేను సపరేట్గా చేయలేను అంటే శివమానసిక పూజ అని ఉంటుంది, దాన్ని చేయొచ్చు. లేదా అమ్మవారికి అయ్యవారికి సంబంధించిన స్తోత్రం ఏదున్నా సరే, అక్కడ ఏమున్నా గౌరీ శంకర్లే కాబట్టి గౌరీ శంకర్ని ఆ విధంగా పూజించాలి. ప్రత్యేకంగా సోమవారం నాడు ప్రదోష కాలంలో, ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే త్రయోదశి, అమావాస్య ముందు వచ్చే త్రయోదశి, ప్రతి సోమవారము ప్లస్ త్రయోదశి ప్రదోషకాలము ప్లస్ పౌర్ణమి ప్రదోషకాలం, ఈ కాలాల్లో తప్పనిసరిగా గౌరీ శంకర్ల ఆరాధన చేయాలి. పౌర్ణమి నాడు రుద్రహోమం చేయించుకుంటే చాలా మంచిది. పొద్దున పూట చేయించుకోమంటారా? ఎప్పుడైనా చేసుకోవచ్చు. రుద్రహోమం. రుద్రహోమం స్వామి అమ్మవార్లకి తెల్లటి పుష్పాలతో, ఎండాకాలం అయితే మల్లెపూలతో, ఇప్పుడుంది అవకాశం, జాజి పూలతో, నందివర్ధన పూలతో ఇత్యాది తెల్లటి పూలతో, అమ్మవారిని ఎర్రటి పూలతో అర్చించి వాళ్ళ మనసు గెలుచుకొని, మనం మనస్ఫూర్తిగా మన మనసుని వాళ్ళ పాదాల మీద లగ్నం చేసి ఈ మంత్రాన్ని, ఈ పూజని, గౌరీ శంకర్ల పూజని చేసుకోవాలి. ఎవరికైనా మంత్రోపదేశం ఉండి చేసేవాళ్ళు అమ్మవారు అయ్యవారు కలిపిన మంత్రాలు చాలా ఉంటాయి. వాటి ఎవరైనా మంత్రోపదేశం ఉన్నవాళ్ళు ఆ మంత్రంతో జపం చేసుకోవచ్చు. ఒకవేళ మంత్రోపదేశం ఏమీ లేదు, మేము ఏమనుకొని చేసి అష్టోత్తర శతనామ స్తోత్రం చేస్తాము, కానీ మేము జపించుకోవడానికి ఏం కావాలి అంటే శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, రెండు కలిపి సంపుటీకరణ. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, ఈ మంత్రంతో వాళ్ళని అర్చించాలి. ముఖ్యంగా మారేడు దళాలు, తెల్లటి పుష్పాలు, మల్లెపూలు, స్వామివారికి సుగంధ భరిత ద్రవ్యాలంటే చాలా ఇష్టం. సుగంధ ద్రవ్య భరితాలతో చేసి ప్రతి సోమవారం ప్రదోషకాలం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రదోషం అంటే సోమవారం ప్రదోషం, త్రయోదశి ప్రదోషం, 2 త్రయోదశుల నెలలో పౌర్ణమి ప్రదోషం, పౌర్ణమి రోజు రుద్రహోమం, ఇవి చేసుకొని స్వామివారికి పాయసాన్ని నివేదిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అద్భుతం. ఈ పాయసాన్ని నివేదన రోజు చేయాలండి అంటే మీకు స్తోమత ఉంటే రోజు చేయొచ్చు, లేదు సోమవారం చేయండి. స్వామి అనుగ్రహం. లేదు నేను సోమవారం కూడా చేయలేనని అంటే మీకు తోచిన అవసర నివేదన ఏదో పెట్టి, పండు ఫలం పెట్టి పౌర్ణమి రోజు చేయండి. ఈ విధంగా చేసి వీళ్ళు జీవితాంతం ఈ గౌరీ శంకర్లని పూజించినట్టయితే ఆ గౌరీ శంకర్ల అనుగ్రహంతో వీళ్ళు అత్యంత ఐశ్వర్యవంతులు, ఆరోగ్యవంతులు, అనుకూలమైన అదృష్టాన్ని పొంది అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తొలతూగుతారు. అద్భుతం సార్, ఎంత అద్భుతంగా వివరిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక హోప్నిచ్చేలాగా ఖచ్చితంగా ఉంది సార్. ఎందుకంటే మేము పడలేకపోతున్నాం ఈ బాధల్ని, ఐశ్వర్యానికి మేము ఎంత లోటు ఉందంటే మేము చాలా ఇబ్బందుల్లో ఈ ఉన్నాం. సందర్భంగా ఇంకోటి చెప్పాలి, నా ఇష్టదేవత వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామిని పూజించండి, కానీ మీ నక్షత్రానికి
పార్వతీ పరమేశ్వరుల్లోనే ఆ గౌరీ శంకరుల్లోనే వెంకటేశ్వర స్వామిని చూసుకోండి. ఎలాగో వారిద్దరికి అభేదం. శివకేశవులకు అభేదం. ఉమ్, వెంకటేశ్వర స్వామి అనే పదాన్ని మనం వ్యాకరణబద్ధంగా విడదీస్తే వెనకటి ఈశ్వర స్వామే వెంకటేశ్వర స్వామి. వెనకట ఈశ్వర. రైట్. వెనకటి ఈశ్వర స్వామి అంటే వెనకటి అంటే ఆది ఆయనే, పూర్వకాలంలో. ఉమ్, ఉమ్, ఫస్ట్ ఆయనే, ఉమ్, ఆయనే ఈయన ఉమ్. అనే అర్థాన్ని మనకు గోచరిస్తుంది. రైట్ సార్. లౌకికంగా మనం తీసుకున్న భక్తి కోసం రైట్. ఇద్దరికి అభేదం కాబట్టి అలా మీ ఇష్టదేవత ఎవరున్నా సరే ఈ నక్షత్రం ప్రకారం నేను చెప్పిన ఐశ్వర్య దేవతను మీరు పూజించండి. సంవత్సరం పాటు పూజించి చూడండి, ఉమ్. అద్భుతమైన ఐశ్వర్యం మీ ఇంట కురుస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో రోహిణి నక్షత్రం గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. ఆయుష్మతి భవ.